హాయ్ అండి. ఈరోజు మనము యమ్మీ ఫుడ్ వ్లాగ్ అయితే చూసేద్దామండి. ఇలా అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే వేడి వేడి మైసూర్ బోండాలండి. చాలా చాలా బావుంటుంది. పర్ఫెక్ట్‌గా పిండి కుదిరితే మనము ఏ షేప్‌లో వేసినా బోండా వచ్చేస్తుంది. గుల్లగా ఇలాగా వేరుశెనగ గుళ్ళు చట్నీతో అద్దిరిపోతుందండి ఇలా బ్రేక్‌ఫాస్ట్. నెక్స్ట్ ఇలా చూడండి చిక్కుడుగాయి, టమాటా, కోడిగుడ్డు వేసి వండిన కూరండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా చాలా బావుంది. పాలు పోసానండి. ఇందులో మసాలాలు ఏమి వేయకుండా. కోడిగుడ్డు అట్లు పీల్చుకుని యమ్మీ కోడిగుడ్లు అట్లు వేసి చిక్కుడుగాయ, టమాటా కూర అదిరిపోతుందండి. నెక్స్ట్ మామిడికాయ పప్పుచారండి. పులుపు సరిపోతే మామిడికాయ పులుపు, మామిడికాయ పప్పుచారు అద్దిరిపోతుందనమాట. పులుపు, ఉప్పు సరిపోయి వేరే కూర ఏమి అక్కర్లేదండి. ఇలా వడియాలు, అప్పడాలు, గుమ్మడి వడియాలు నంచుకొని తింటే అద్దిరిపోతుంది. ముందుగా మైసూర్ బోండాలు తయారీ విధానం మొత్తం అన్ని తయారీ విధానం చూసేద్దాము. ఈ మైసూర్ బోండాలు వేసుకున్నాక వడియాలు వేయించేసుకుందాము, కోడిగుడ్డు వేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాను. ఈ మైసూర్ బోండాలు పెరుగులో నేను ఇలా కొద్దిగా మైదా పిండి, కొద్దిగా వరిపిండి, జీలకర్ర వేసేస్తున్నానండి. పిండి బాగా నానితే మనం ఇందులో వంట సోడా ఏమి వేయనక్కర్లేకుండా మైసూర్ బోండా చాలా బాగా వచ్చేస్తుందండి. మనము ఏ షేప్ ఎలా వేసినా సరే చూడండి గుండ్రముగా వాటికి అవే తేలిపోతాయి అనమాట. పిండి కలపడం పర్ఫెక్ట్‌గా కుదిరినట్టు అనమాట అండి. ఇలాగా వాటికి అయ్యే రౌండ్ షేప్ వచ్చేస్తే పిండి కలపడము మనం పర్ఫెక్ట్‌గా కుదిరినట్టు అనమాట అండి. ఈ చాలా చాలా పెరుగులో నానబెట్టుకుంటే మనం వంట సోడా వేయనక్కర్లేకుండా ఆ రాత్రి అంతా బయట వదిలేసి మార్నింగ్ ఇలా వేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్ కింద మైసూర్ బోండాలు, వేరుశెనగుళ్ళు చట్నీ వేసుకొని తింటే అద్దిరిపోతుందండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఆల్రెడీ మన రాణి టాక్ ఛానల్‌లో చాలా సార్లు మేము ఈ బ్రేక్‌ఫాస్ట్ కింద ఇలా మైసూర్ బోండాలు వేసుకొని నేను పెట్టాను. ఇలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే యమ్మీగా అయిపోయింది వేరుశెనగుళ్ళు చట్నీతో. అదే మూకిట్లో నెక్స్ట్ పిండి వడియాలండి. పూరీగల్లాగా ఇలా జస్ట్ వేయడం అంతే, వేగిపోతున్నాయి అంతే అండి. అంత పలచని పిండి వడియాలండి. చాలా చాలా బాగా మన రాణి టాక్ ఛానల్‌లో తయారీ విధానం కూడా పెట్టానండి. మన తయారీ ఈ పిండి వడియాల తయారీ విధానం కూడా మన రాణి టాక్ ఛానల్‌లో ఉంది. ఇలా వేయడం పాపమేనండి ఏగిపోతాయి అనమాట. ఇలా అయితే పిండి వడియాలన్నీ వేయించేసాను. ఇవి మామిడికాయ పప్పుచారులో నంచుకుని తినడానికైతే పిల్లలకి ఇలా వడియాలు వేయించితే చాలండి. ఇంక వేరే కూర ఏమి అక్కర్లేదు. ఆ పప్పుచారు వేసుకుని ఈ వడియాలు నంచుకుని చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఇలాగ అప్పడాలు, వడియాలు వేయించేస్తే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. ఇలా పిండి వడియాలు అదే నూనెలో అప్పడాలు వేయించేసాను. ఫస్ట్ అయితే మైసూర్ బోండాలు వేసేసాను. ఆ తర్వాత హీట్ నూనెలో వడియాలు, అప్పడాలు వేయించుకుంటే ఈజీగా అయిపోతుందని వడియాలు, అప్పడాలు వేయించేసాను. ఇవి గుమ్మడి వడియాలు. మా ఆయన గారికి అయితే గుమ్మడి వడియాలు చాలా చాలా ఇష్టం అనమాట. ఈ రైస్‌లో కలుపుకొని ఒక ముద్దలోకి తిన్నా బావుంటుందండి. నంచుకుని తిన్నా సూపర్ అదిరిపోతుందనమాట మామిడికాయ పప్పుచారులో. ఇలాగా మామిడికాయ పప్పుచారులోకి వడియాలు, అప్పడాలు, గుమ్మడి వడియాలు రెడీ అయిపోయినవి. అదే దాంట్లో నేను కోడిగుడ్లు అట్లు ఇలా బ్రేక్ చేసి వేసానండి. ఇది చిక్కుడుగాయ, టమాటా, కోడిగుడ్డు అట్లు కూర అనమాట అండి. చాలా చాలా యమ్మీగా ఉంటుందండి కూరలో. ఈ అట్లు ఉడికి రసం పీల్చుకొని తింటూ ఉన్నప్పుడు ఉంటుందండి. చాలా బావుంటుందనమాట. ఇలాగైతే నేను 6 ఎగ్స్ కోడిగుడ్డు అట్లు వేసి తీసి పక్కన పెట్టేసుకున్నానండి చిక్కుడుగాయ, టమాటా కర్రీకి. పాన్ పెట్టుకొని చిక్కుడుగాయ కూరకి ఆయిల్ వేసేస్తున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని ఈనెలు తీసుకున్నానండి చిక్కుడుగాయలు. ఇలా ఈనెలు తీసుకున్న చిక్కుడుగాయలు, 3 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. 5 టమాటాలు ఎక్కువ వేసుకుంటే చిక్కుడుగాయ టమాటా చాలా చాలా బాగుంటుందండి. చాలా 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 బాగా నచ్చుతుంది నాకు. చిక్కుడుగాయ టమాటా అద్దిరిపోతుందండి. ఆ టమాటా పులుపు చాలా బాగుంటుందన్నమాట. ముందు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చిక్కుడుగాయలు శుభ్రంగా వాష్ చేసుకున్న ఈనెలు తీసుకుని పక్కన పెట్టుకున్న
చిక్కుడుగాయలను ఆయిల్లో మగ్గించుకుందామండి. మగ్గితే పచ్చివాసన లేకుండా బాగుంటుందన్నమాట. చిక్కుడుగాయలు పచ్చివాసన పోతుందనమాట అండి ఆయిల్లో మగ్గితే. ఇదో చూడండి, పప్పు కూడా నేను మామిడికాయ పప్పు చారుకి పెట్టేశాను. ఒక గ్లాసు పప్పుకి 3 మామిడికాయలు అయితే వేసేసానండి. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులున్నర వాటర్ వేసాను. మామిడికాయలు అయితే 3 మామిడికాయలు వేసాను. పులుపుగా ఉంటే మామిడికాయ పప్పు చారు బాగుంటుందన్నమాట. పచ్చిమిరపకాయలు, పసుపు, కారం వేసి విజిల్ వేయించేసానండి. చాలా చాలా పర్ఫెక్ట్గా హై ఫ్లేమ్లో 1 విజిల్, సిమ్లో 5 విజిల్స్ వేయించేసాను. చూడండి ఎంత పేస్ట్ అయిపోయింది. పచ్చిమిరపకాయ కూడా పేస్ట్ అయిపోయి పప్పులో కలిసిపోవాలన్నమాట. ముక్కలు ఏమి కనిపించకుండా ఇలా పేస్ట్ అయిపోతే మామిడికాయ పప్పుచారు బాగుంటుంది అనమాట అండి. ఇప్పుడు చూడండి, మూత తీసుకుని ఒకసారి చూద్దాము. చిక్కుడుకాయ కూరకి ఆయిల్లో అయితే చిక్కుడుకాయలు బాగా మగ్గిపోయినవి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ చీలికలు కూడా ఈ ఆయిల్లో మగ్గించుకుందాము. ఆనియన్ సాఫ్ట్గా అయిపోయే వరకు ఈ చిక్కుడుకాయలు, ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించుకుందాము. ఇది చూడండి, నేను మామిడికాయ పప్పుచారులోకి వాటర్ పక్కన పెట్టానండి. మరుగుతున్నప్పుడు మనము ఉప్పు వేసి మదుపుకున్న ఈ పప్పులో వేసేసుకుందాము. మనకి చిక్కగా కాకుండా లూజ్గా కాకుండా ఉంటే మామిడికాయ పప్పుచారు అద్దరిపోతుంది అనమాట. ఆల్రెడీ మన రాణి టాక్ ఛానల్లో కూడా ఈ మామిడికాయ పప్పుచారు ఉందండి. ఈ రోజు కూడా నేను ఈ చిక్కుడుకాయ, టమాటా, కొడుగుడ్డట్ల కూర, మామిడికాయ పప్పుచారు, పిండి వడియాలు, అప్పడాలు, గుమ్మడి వడియాలు అనమాట అండి. ఈరోజు మా లంచ్లోకి అయితే టెంక కూడా వేశాను. నాకు టెంక కూడా ఇష్టమేనండి. ఇలా మామిడికాయ పప్పుచారులో కూడా పూర్తిగా టెంకను ముక్కలు కట్ చేయకుండా కొద్దిగా వేసాను అనమాట అండి. ఇలా లూజ్ చూసుకుని మనము ఉప్పు సరిగ్గా చెక్ చేసుకుని ఇంక తాలింపు వేసేసుకోవడమే. నేతితో తాలింపు వేసుకుంటే బాగుంటుంది. దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరగాయలు, జీలకర్ర అంతే వేస్తానండి నేను. పోపు ఇలా వేసుకుంటే మన ఎమ్మి మామిడికాయ పప్పుచారు రెడీ అయిపోతుందండి. చాలా పుల్లగా పులుపు అది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. పుల్లగా ఉంటే మామిడికాయ పప్పుచారు బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది కూడా అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మన రాణి టాక్ ఛానల్లో ఈ రెసిపీ కూడా ఉందండి. ఈరోజు ఎమ్మి లంచ్ అనమాట అండి. మామిడికాయ పప్పుచారు చాలా చాలా బాగా ఆ పులుపు అది సరిపోయి చాలా చాలా బాగా కుదిరిందండి. అలా మామిడికాయ పప్పుచారు అయిపోయింది. లాస్ట్లో ఫైనల్గా పైన కూడా కొద్దిగా నెయ్యి వేసాను. ఆ నెయ్యి ఫ్లేవర్తో నాకు చాలా నెయ్యి వేసుకుంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట. దీన్ని ఇలా 2 గిన్నెల్లోకి తీసేసుకుంటే కదపకుండా ఉంటుందండి. ఇలాగ 2 దాంట్లోకి సర్దేసుకుంటే బాగుంటుంది అనమాట అండి. ఏదైనా సరే కదపకుండా ఉంచుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఆనియన్ కూడా సాఫ్ట్గా ఆయిల్లో చిక్కుడుకాయలు, ఆనియన్స్ బాగా మగ్గిపోయినవండి. ఆల్మోస్ట్ సగం పైనే ఉడికిపోయినాయి. మన చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినవి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేద్దాము. టమాటాలు కూడా వేసుకుని కలుపుకొని టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుందామండి. చాలా ఈజీ అండి. నేనేమి ఇందులో వేరేగా మసాలాలు ఏమి వేయలేదు. ఆ టమాటా టేస్ట్తో చిక్కుడుకాయ టమాటా ఆ కాంబినేషనే అద్దరిపోతుంది అనమాట. చిక్కుడుకాయ టమాటా కూడా చూడండి సాఫ్ట్గా మగ్గిపోయింది. మనము పసుపు, మనకు తినే కారాన్ని బట్టి కారం వేసుకుందాము. నేను పచ్చిమిరపకాయలు వేసాను. 1 స్పూన్ కారం అయితే వేసాను. కారం చాలా తక్కువ వేసానండి ఈసారి ఈ కర్రీలో మాత్రం నేను. కారం కూడా వేసుకొని కలిపేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసేసుకుందాము. ఆల్రెడీ మన ఆయిల్లో చిక్కుడుకాయ, ఉల్లిపాయలు, టమాటా బాగా మగ్గిపోయింది. బాగా ఉడికిపోయినవి. ఆయిల్లో మగ్గిన కూర కూడా ఏ కూర అయినా సరే ఆయిల్లో మగ్గించుకున్న కూర అద్దరిపోతుందండి. వాటర్లో ఉడికిన కూరకి, ఆయిల్లో ఉడికిన కూరకి చాలా టేస్ట్ తేడా ఉంటుంది. ఇప్పుడు మనం రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని కలిపేసుకుందాము. మనము పక్కన పెట్టుకున్నాం కదండి కోడిగుడ్డట్లు వేసుకుని, ఇప్పుడు కోడిగుడ్డట్లు కూడా వేసుకుని కలుపుకుందాము ఒకసారి. ఈ కోడిగుడ్డట్లు పీల్చుకుని మనము అన్నంలో కలుపుకొని తింటూ ఉంటుంటే చాలా బాగుంటుంది. రసం పీల్చుకొని నేను కొద్దిగా పాలు పోస్తున్నానండి. 1 గ్లాస్ పాలు కూడా పోస్తున్నాను, చిక్కని పాలు. ఈ పాలు నీళ్ళతో ఉడికి కర్రీ చాలా బాగుంటుంది అనమాట. మనం వేసుకుంటే ఇందులో ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు నూరుకొని కూడా వేసుకోవచ్చు. ఇంకా టమాటా ఫ్లేవరు, పాలు
పాల్లో ఉడికినది టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు సరిపోతే ఇంకా చిక్కుడుకాయ టమాటా అద్దరిపోతుంది అనమాట అండి. మీరు ఏమి మసాలా లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రకంగా వండుకున్న కూర అద్దరిపోతుందండి. మెత్తలు కూడా వేసుకుని వండుకుంటారు, అద్దరిపోతుంది మెత్తల ఫ్లేవర్తో కూడా. ఈ చిక్కుడుకాయ కూరలో మెత్తలు వేసుకున్నా కూడా అద్దరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎమ్మీ ఎమ్మీ లంచ్ అండి. చాలా చాలా బాగున్నాయండి రెండు కూడా. చిక్కుడుకాయ టమాటా, ఇలా కోడిగుడ్డట్లు వేసిన కర్రీ, మామిడికాయ పప్పుచారు, అందులో అప్పడాలు వడియాలు నంచుకుంటే ఇంక సూపర్ ఉన్నదనమాట అండి. రెండు కూడా చాలా ఎమ్మీ ఎమ్మీ లంచ్ అయితే ఇలా అయిపోయింది. ఈరోజు ఫుడ్ వ్లాగ్ అయితే ఇలాగా 2 రెసిపీస్తో మార్నింగ్ మైసూర్ బోండాలతో అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.